అభిజ్ఞ. అందరూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, సో మళ్ళీ నేను అవి మాత్రం చెప్పను, బట్ ఖచ్చితంగా మీకు సలహా మాత్రం ఇస్తాను. అభిజ్ఞ, మావాడు శాస్త్రాల్లో స్ట్రాంగ్ అయినా పురాణాల్లో మాత్రం పూరు, నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. అదొకటి. 2, మావాడు గంటకు ఒకసారి కాఫీ అడుగుతూనే ఉంటాడు, అండ్ గంటకు ఒకసారి స్ట్రిక్ట్లీగా కాఫీ మాత్రమే ఇవ్వు, ఇంకేం ఇవ్వకు. అండ్ రాహుల్ గడికి వచ్చేసరికి నీకు ఒకటే సజెషన్, ఆ మింటుగడితో తిరగడం మానే, పెళ్ళి అయిన తర్వాత నుంచి అయినా, లేకపోతే చాలా కష్టం, ముందే నువ్వే చూసుకోవాలి. ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీరు ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయినా కూడా ప్రతి సంవత్సరం వస్తూ ఉండండి, అండ్ విల్ హ్యావ్ అ లాట్స్ ఆఫ్ ఫన్ టుగెదర్ ఎవ్రీ ఇయర్. ఏ రాహుల్, పెళ్లి చేసుకుంటున్నావా? ఏంటప్ప సడన్గా అవుట్ ఆఫ్ సిలబస్లో షాక్ ఇచ్చావు. 13 years మనం కలిసి ఈ 13 yearsలో ఎన్ని ప్లేసెస్ తిరిగాం, ఎన్నిసార్లు అనుకున్నాం, ఎన్నిసార్లు ఏడ్చాం, ఎన్నిసార్లు కొట్టుకున్నాం. థ్యాంక్స్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ మ్యాన్. యూర్ సచ్ ఎ లవ్లీ గాయ్. అండ్ అభిజ్ఞ, ట్రస్ట్ మీ, హీఈస్ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్. యూఆర్ సో లక్కీ టు హ్యావ్ హిమ్. అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు, ఏడిపిస్తూ ఉంటాడు. ఏడిపించినప్పుడల్లా 2 కొడుతూ ఉంటాడు. నీకు వల్ల కాకపోతే మాకు చెప్పు, అందరం మంచి కలిసి కొడతాం. వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ గైస్. లవ్ యూ బోత్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. రాహుల్, పెళ్ళి మంచిగా చేసుకో, ఎంజాయ్ చేసుకో. పెళ్ళి చేసుకోవడం చాలా బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని కూడా అనిపిస్తుంది. సో ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. డెఫినెట్గా మ్యారేజ్ లైఫ్ అనేది బాగుంటుంది. విత్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఫస్ట్ 1 year ఈజ్ రియలీ మ్యాజికల్, చాలా బాగుంటుంది. ఎంజాయ్. Hi Rahul and Abhigna, congratulations. Finally you guys are getting married tomorrow and I'm really excited for you all. Rahul Anna, where do I begin? Literally we've grown up together since our childhood, since we were toddlers. We've gone to the same school, same tuitions. Literally we've played every single day of our life together. We've done a lot of amazing stuff which I'll forever remember. And it's been amazing to have you as my friend, and I'm very happy that our group is just growing with a lot of good people. Abhigna, you guys are really lucky to find each other because I love you all, and congratulations. Wishing you a very happy married life and welcome to the club. హాయ్ రాహుల్, హాయ్ అభిజ్ఞ, కంగ్రాచ్యులేషన్స్ మీ ఇద్దరికి. అండ్ రాహుల్, ఐ స్టిల్ రిమెంబర్ లాస్ట్ ఇయర్, అంటే 2024 వినాయక చవితి అప్పుడు మనం ఏదో పక్క కాలనీకి వెళ్ళి ఎవరో ఇంటి ముందు కూర్చొని అరౌండ్ రాత్రి 11:30కి ఐ థింక్ వీ హ్యాడ్ అ డిస్కషన్. పెళ్ళి ఎలా ఉంటుంది, ఏంటి, ఆ టెన్షన్ అదంతా. సో ఐ థింక్ మన కోరిక నెరవేరుతుంది, లాస్ట్ టైం అనుకున్న కోరిక. సో ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ నీకు. ఐ ఆమ్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ అభిజ్ఞ మా వాడు మంచోడే, మంచిగా చూసుకుంటాడు నిండు. అండ్ రాహుల్, ట్రస్ట్ మీ, మొన్న అభిజ్ఞాని కలిసినప్పుడు కూడా ఇట్ వాజ్ అ వెరీ గుడ్ వైబ్. అండ్ మీరిద్దరూ ఆర్ లైక్ అమేజింగ్. నిజంగా ఏదో చెప్పాలని చెప్పట్లేదు, వీడియో కదా చెప్పాలి అని కాదు, నిజంగా దిల్ సే బోల్ రే భాయ్. ఐ ఆమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ గైస్. లెట్స్ రాక్ యువర్ మ్యారేజ్. ఆల్ ది బెస్ట్. హాయ్ రా మామ, చాలా ఎలక్ట్రిఫైంగ్ న్యూస్ చెప్పావుగా పెళ్ళని చెప్పి, మెట్టెక్కావు. కంగ్రాచ్యులేషన్స్. నీ గురించి ఎంతో మాట్లాడాలనుకున్నా, కానీ మనకంత స్పేస్ లేదు. నిజం చెప్పాలంటే మనకంత మ్యాటర్ కూడా లేదనుకో. బట్ సీరియస్లీ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ ఆల్ మై టఫ్ టైమ్స్ అండ్ బీయింగ్ సపోర్టివ్ టు మీ. అసలు మన గురించి ఎన్ని చెప్పాలి. ఫామ్ హౌస్లో చేసిన మన రచ్చలు, వినాయక చవితికి చేసిన మన డ్యాన్స్లు, షార్ట్ ఫిల్మ్ తీద్దామని అనుకున్న మన తిప్పలు, అవి తుప్పలో వేయగానే తెర మీదకి అయితే రాలేదు. బట్ సీరియస్లీ నువ్వు లేకపోతే ఆ ఫన్, ఆ వైబ్ అనేది రాకపోతుండే. అభిజ్ఞ, వాడు కొంచెం తింగరాడు, జాగ్రత్త. ఇంకేమంటావు మామ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ లైఫ్. కంగ్రాచ్యులేషన్స్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ. ఇచ్చి పాడ. హాయ్ రా మావా, పెళ్లి చేసుకుంటున్నావా అంట. ముందు కూడా నన్ను దేకలే, ఇప్పుడు కూడా దేకవు. ఏదో గుంపులో గోవిందా అనుకుంటూ నీ పెళ్లి దాకా వచ్చేసా మావా. ఎనీవే, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. థ్యాంక్స్ రా, ఫైనల్లీ ఫాలో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినందుకు. ఏదో మీ దయగా. కంగ్రాచులేషన్స్ గైస్. Hey, hi Rahul. Congratulations for getting married, and by the way, welcome to the club.
మనం కలిసి తిరిగిన మూమెంట్స్ కానీ, గణేష్ ఫెస్టివల్లో ఎంజాయ్ చేసిన మూమెంట్స్, బాపట్లో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ కానీ, ఇవన్నీ ఒక లైఫ్లో మెమరబుల్గా ఉంటాయి. అలాగే ఎలాగైతే మీ మమ్మీ డాడీని మంచిగా చూసుకున్నావో అలాగే అభిజ్ఞాన్ని కూడా చూసుకుంటామని అనుకుంటూ, అండ్ అభిజ్ఞ మా వాడిని కూడా కొంచెం మంచిగా చూసుకో, అప్పుడప్పుడు కొంచెం తింగరేస్తారు వేస్తుంటాడు. అండ్ బోత్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్ అండ్ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు, కానీ స్టార్ట్ అయితే చేయాలి ఒక పాయింట్ దగ్గర. చాలా కబుర్లు ఉన్నాయి రాహుల్ చెప్పడానికి, ఒకటా రెండా. 1997 నుంచి 2024 వరకు చాలా అంటే చాలా ఉన్నాయి. సరే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తా. ఆగస్ట్ 2017 మా ఇద్దరికి ఫస్ట్ జాబ్ వచ్చింది ఇంజనీరింగ్ అయిపోయాక. వో, 2 హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ ద లైఫ్స్ ఇద్దరికి. ఎలా స్టార్ట్ అయ్యామో తెలియదు కానీ ఇక్కడికి వచ్చి మాత్రం క్రేజీగా దుల్లగొట్టేశాం. నెక్స్ట్ వీడియో. May 6, 1996 ఒకడు పుట్టాడు. వాడు నా కోసమే పుట్టాడనేది నాకు చాలా లేట్గా ఏం తెలియలేదండి. బేసికలీ లెస్ దెన్ ఎన్ ఇయర్ నుంచి మేము ఫ్రెండ్స్. మా ఇంటి పక్కనే ఉన్నాడు, ఇంటి పక్కనే అన్ని చిందిరి పనులు చేస్తుండే, మన్ను తింటుండే. ఇలాంటోడు నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయిపోయాడు అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆనెస్ట్లీ టెల్లింగ్, దట్ గాయ్ అండ్ మీ చాలా 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 క్రేజీ పనులు చేసాం. హేమంత్ గాడు ఉన్నాడు, నన్ను వాడిని బండి మీద ఒక్క దగ్గర మాత్రం అస్సలు ఎక్కనిచ్చేవాడు కాదు. ఎందుకంటే మేమిద్దరం ఒక బండి మీద ఉన్నామంటే అయిపోయిందే, పక్కనోడు జడుచుకోవాలి. నాకు ఇంకా గుర్తు 2000s ఎర్లీస్లో స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చేవాళ్ళం, అందరం నీట్గా క్రికెట్ ఆడేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. నాకు మళ్ళీ ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చేవాళ్ళు అనుకో, లేదంటే నేను అలిగి వెళ్ళిపోయేవాడిని. అలిగి వెళ్ళిపోతే నా వెనక్కి వచ్చేవాడు రాహుల్ గారు, నన్ను బతిమలాడి మళ్ళీ నాకు బ్యాటింగ్ ఇచ్చి మళ్ళీ నేను ఫస్ట్ నుంచి ఆడేలా చేసేవాడు. అండ్ ఈ ప్రాసెస్ డైలీ రిపీట్ అయ్యేది ఇంచుమించు. ఫన్నీ మూమెంట్స్ ఇవి. 2019 వరకు లైఫ్ చాలా బాగుండేది. ఫ్రైడే రాగానే మా వాడు ఆఫీస్ నుంచి క్యాబ్లో మా ఆఫీస్ దగ్గరికి వచ్చేసేవాడు. అక్కడి నుంచి థిక్ షేక్, ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ, వాట్ నాట్. ఒక్కొక్కసారి మూవీకి కూడా వెళ్ళిపోయేవాళ్ళం అట్లనే ఆఫీస్ నుంచి డైరెక్ట్. ఇదంతా బాగుండింది 2019 నవంబర్ వరకు. మా వాడు సడన్గా ఒకరోజు కాల్ చేసి, ఆస్ట్రేలియా వీసా వచ్చేసిందిరా అని. అయిపోయి గుండెల్లో ఏదో మిసైల్ పడిపోయింది నాకు. హిరోషిమా నాగసాకి కంటే వాళ్ళ డ్యామేజ్ కంటే నా డ్యామేజ్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. అమ్మ బాబోయ్. కొద్ది రోజులు నేను యాక్చువల్లీ వైజాగ్లో ఉండే, బట్ నైట్ వీడు న్యూస్ చెప్పంగానే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా డైరెక్ట్ బస్ వేసుకొని వచ్చేసా. 3 రోజుల జర్నీ. ఏమో నాకు అసలు లిటరలీ ఏం చేయాలో తెలీదు, ఎలా అవుతుందో తెలీదు. కానీ he did well. ఫస్ట్ వన్, ఆడ్ వన్ అవుట్. మా వాడు ఫాస్ట్గా వెళ్ళి ధనాధన సెటిల్ అయిపోయాడు అక్కడ. ఒకరోజు ఫోన్ చేసి, నేను ఒక ఆర్టికల్ రాసినారా, ఒక మంచి బుక్లో పబ్లిష్ అవుతుంది, క్రేజియస్ న్యూస్ చెప్పి మా వాడు సైలెంట్గా, ఎలా అంటే నాకేం తెలియదురా, నేనేం చేయలేదు అన్నట్టు మాట్లాడాడు. And now, here we are celebrating the beginning of Rahul's next and greatest adventure. Bro, you have always been a legend, and I know you're gonna be an epic husband also. Let's raise our glasses, cheer for love, laughter, and lifetime supply of biryani. To Rahul and his amazing bride, cheers to eternity of happiness, travel, and unforgettable memory. Let the party begin. And ఇది ఎక్కడ ఆగకపోతే బాగుంటుందండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.